ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఎమ్మెల్యే బిఎన్ఓ విజయ్ కుమార్తో కలిసి కలెక్టర్ పి రాజాబాబు పర్యటించారు. ఈ పర్యటనలో పాక ఏపీ మౌంట్ వెస్ట్ గ్రానైట్ క్వారీలోని మైనింగ్ పరిశీలించారు. గరులలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర జిల్లాలలో చీమకుర్తి గ్రానైట్ ఒక మంచి ఆదాయ వనరుగా ఉందని చెప్పారు. ఓవైపు భద్రతా ప్రమాణాలు పాటిస్తూనే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్క క్వారీ యజమానిని నిబంధనలు తప్పకుండా ఖచ్చితంగా పాటించాలని సూచించారు. చనిపోయారని చెప్పి ఇక్కడ చనిపోయినా కానీ అదే చెప్తున్నారు. పెద్ద పెద్ద బండ్లు పడి చితికిపోయినా కానీ కేవలం అదే. వరల్డ్ ఫేమస్ గ్రానైట్ అనేది మన చీమకుర్తి ఏరియాలో ఉంది, గెలాక్సీ గ్రానైట్. సో ఈ టోటల్ మనకి ఈ మైనింగ్ యాక్టివిటీ ఎట్లా జరుగుతుంది, తర్వాత మైనింగ్లో వచ్చేటువంటి వేస్ట్ డిస్పోజల్ ఎలా జరుగుతుంది, పొల్యూషన్ సంబంధించి ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ని అండ్ ఆల్సో ప్రోటోకాల్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయంలో పరిశీలించడానికి అని చెప్పేసి ఈరోజు చీమకుర్తి నియోజకవర్గం రావడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఆర్డీఓ గారు ఉన్నారు, అండ్ డీడీ మైన్స్ ఉన్నారు, మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా, అదేవిధంగా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కొంతమంది కూడా ఉన్నారు. అందరితో కలిసి ఇది విజిట్ చేయడం జరిగింది. సో మనకి టోటల్గా లాస్ట్ ఇయర్ 180 crores రెవెన్యూ రావడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 220 crores వరకు కూడా మనము టార్గెట్ పెట్టుకుని ఈ మైనింగ్ యాక్టివిటీలను అబ్జర్వ్ చేస్తూ, తర్వాత దీంతోపాటు అలైడ్ యాక్టివిటీస్ లైక్ ఏదైతే వేస్ట్ ఉంటుందో వేస్ట్ కూడా మళ్ళీ అది మెటల్గా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అవి కూడా ఇప్పుడు వెళ్ళి చూడటం జరుగుతుంది. సో ఈ మైనింగ్ యాక్టివిటీలో బేసికల్గా మైనింగ్ యాక్టివిటీ వల్ల రాష్ట్ర ఆదాయం పెరగాలి, అంటే దాని ఉద్దేశం ఏంటంటే జిల్లా ఆదాయం కూడా పెరగాలి. సో మైనింగ్ సంబంధించినటువంటి ఏ విధమైన డిఫికల్టీస్ ఉన్నా అది జిల్లా యంత్రాంగం అంతా కూడా ముందుండి వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తుంది. అదేవిధంగా మైనింగ్ ఓనర్స్, ఈరోజు మనం మిడ్ వెస్ట్ మైనింగ్కి వచ్చాము, అది చాలా నీట్గా ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో నడుస్తుంది. సో మిగతా మైన్స్ కూడా ఇట్లా ఉన్నాయా లేవనేది కూడా ఈ మైనింగ్ ఇన్స్పెక్షన్ కూడా మనం ఆల్రెడీ చేయమని చెప్పేసి అన్నాము. ముఖ్యంగా మనకి దీంతో వచ్చే సమస్యలు ఏంటంటే మైన్ వరకు ఏదైతే ఓర్ వస్తుందో లేదంటే కనుక ఆ బ్లాక్స్ వస్తున్నాయో బ్లాక్స్ వరకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఈ డిస్పోజల్ మీద చాలా తక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. దానివల్ల చాలా పొల్యూషన్ వస్తుంది. ఒకవేళ మీరందరూ వెళ్ళి తండోపు తండాలకు వెళ్తే అక్కడ సేఫ్టీ లేకపోతే మళ్ళీ దానికి ఒక ఇష్యూస్ వస్తాయి, రకరకాలుగా ఉంటుంది. బట్ అల్టిమేట్గా మీడియాని తీసుకెళ్లాలనేది కాదు, కానీ సేఫ్టీ మెజర్స్ మైన్స్ కంపల్సరీ తీసుకోవాలి. మీరు న్యూస్ వేసినా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, దాని మీద మీరు న్యూస్ వేసినా మేము ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద చేస్తాం. అంటే మళ్ళీ మీరందరూ కూడా లోపలికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ డేంజర్కి ఎక్స్పోజ్ అవ్వడం ఎందుకు? దాంట్లో అట్లా అంటే చేస్తాం, అలా చెప్తాం. అదే పబ్లిక్ తెలియాలి కదా, చెప్తాం. అలాగే డంపింగ్ కూడా బాగా ప్రమాదకరంగా జరుగుతున్నాయి సార్. 5 నుండి 6 భద్రతా ప్రమాణాలు అనేది ఏ పాటించారు? అదే దాని మీదే వచ్చాం, మాట్లాడతాం. ఒకసారి మేము మాట్లాడతాం. అది దానికోసమే నేను ఒకసారి ఫిజికల్గా చూడాలనే వచ్చా, ఎక్కడ డంపింగ్ చేస్తున్నారు, ఎలా వెళ్తుందని చెప్పేసి. థ్యాంక్స్ అండి. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైనింగ్ యాక్టివిటీ గెలాక్సీ మైన్స్ అనేది మన ప్రకాశం జిల్లాకే, మా చీమకుర్తి ఏరియాకే అది ఒక చాలా ఫేమస్. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఆ విషయం. ఈ మైన్స్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, గవర్నమెంట్కి చాలా రెవెన్యూ క్రియేట్ చేస్తుంది, పబ్లిక్ కూడా కొంత డెవలప్మెంట్ జరుగుతుంది, కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసుకొని ఒక మైనింగ్ యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తూ పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా వెళ్ళాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఒకసారి మైనింగ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ రెవెన్యూ పెంచుతూ ఎక్కడ లీకేజెస్ రాకుండా, గవర్నమెంట్ రెవెన్యూలో లీకేజ్ రాకుండా ఇవన్నీ చేయాలనేది మా అందరి ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం. ఒకటి సార్ గారు ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ అందరు చెప్పారు, ఇక్కడ చాలా పొల్యూషన్, లాట్ ఆఫ్ హెల్త్. అందుకనే డిఎంఎఫ్ ఫండ్ కూడా ప్రజలకి ఎక్కడ అవసరమో దాన్ని ఉపయోగించి ఈ మైనింగ్ యాక్టివిటీ వల్ల పడే ఇబ్బందులను కూడా కొద్దిగా నల్లిఫై చేయడానికి మేము ముందుంటాము. ఏదైనా కానీ మేము కలెక్టర్ గారు మేమందరూ ఇచ్చే మా అడ్వైస్ కానీ సలహా ఏంటిదంటే ఏదైనా కానీ రూల్స్ ప్రకారంగా లీగల్గా చేసి
చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు లీగల్గా కొన్ని ఇది చేసినా కానీ లాంగ్ టర్మ్లో ఇండస్ట్రీకి మంచిది, ప్రజలకి మంచిది, అందరికీ మంచిది అని గుర్తుంచుకొని ఒక ప్రాపర్ వేలో విత్ ఆల్ సేఫ్టీ మెజర్స్ మైనింగ్ యాక్టివిటీ చేస్తూ రెవెన్యూ జనరేషన్ను ఎక్కడ ఇబ్బంది పడకుండా గవర్నమెంట్కి రెవెన్యూ జనరేషన్ వచ్చే విధంగా పబ్లిక్కి ఎక్కడ హెల్త్ హజార్డ్స్ ఇబ్బంది లేకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మేమందరం కలిసి ఈ విషయంలో ముందుకెళ్తున్నాం. మేము కూడా ఇక్కడ ఉన్న మైనింగ్ ఓనర్స్ని అందరినీ ప్రజల్ని ఈ దీంట్లో మీరు కోఆపరేట్ చేసి సజెషన్స్ ఇవ్వమని చేస్తున్నాం. ఇది ఒకటే ఫస్ట్ విజిట్. కలెక్టర్ గారు కూడా చెప్పారు, తర్వాత కూడా మిగతా మైన్స్ కూడా అప్పుడప్పుడు మంత్లీ ఏదన్నా చూసి ఈ మైనింగ్ యాక్టివిటీ బాగా జరిగేటట్టు వాళ్ళకి మేము ఇవ్వాల్సిన సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పర్యటించారు. మాచవరం మండలంలో జరుగుతున్న ఘటనలో ప్రజాస్వామ్యం నేరుగా దాడి చేయడమే అని అన్నారు. ఇక మాచవరం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి టీడీపీకి బలం లేకపోయినా కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. మాచవరంలో వైఎస్ఆర్సీపీకే బలం ఉందని, అందుకే టీడీపీ కుట్రలకు పాల్పడుతుందని అన్నారు. మాచవరం ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని అన్నారు. ఇక ఈ కిడ్నాప్ వెనుక పోలీసుల హస్తం ఉందని కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. దాచపల్లి సీఏ భాస్కర్ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని అన్నారు. కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారకపోతే గంజాయి కేసు బనాయిస్తామని సీఐ బెదిరింపు చర్యలకు దిగుతున్నారని కాసు మహేష్ విమర్శించారు. ఈ రోజున భాస్కర్రావు అనుకుంటా అతని పేరు, భాస్కర్రావు అయినా అతని మీద ఇప్పటికే అనేక అభియోగాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టిన దాఖలాలు హైకోర్టులో పిటిషన్స్ ఉన్నాయి. సరే, అవన్నీ చట్టపరంగా ఎదుర్కొంటాం. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటన్నిటికీ జవాబు చెప్పే రోజు వస్తుంది. ఈ రోజున ఎస్సీ ఎస్టీ ఎంపీటీసీల పిల్లల్ని, చివరికి ఆడవాళ్ళని కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి బెదిరిస్తూ గంజాయి కేసు పెడతాం, లిక్కర్ కేసు పెడతామని ఇంత నీచమైన స్థితికి దిగజారాడంటే అర్థమవుతుంది ఈ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాసుకోండి, నామినేట్ చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ ద్వారా వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉన్నా తెలుగుదేశమే గెలిచిందని రాసుకోండి. ఎవరు కాదన్నాం? ఇప్పుడు ఎవరైనా కాదంటే కదా. ఈ ఒక్క ఎంపీపీ ఎలక్షన్ వల్ల ఏమన్నా తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోతుందా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేస్తుందా? కానీ పారదర్శకంగా జరిగింది. మెజారిటీ ఉన్నోడు గెలిచాడు. మా అయితే ఇంకో సంవత్సరం ఉంది పీరియడ్ అంతే. దానికి ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా? ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా? ఆలోచించండి. సిఏఏ నిన్న రాత్రి చెన్నై పాలెం ఎంపీటీసీ వాళ్ళ అన్నం తీసుకెళ్లి మేము హైకోర్టులో హెబియస్ వేస్తున్నామని తెలిసి మళ్ళీ వాళ్ళకి గంజాయి ప్యాకెట్లు పెట్టి వీడియోలు తీసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించి, అలాగే మల్లబోలు ఎంపీటీసీ ఎస్సీ మహిళ సువార్తమ్మ గారు వాళ్ళ కొడుకుని తీసుకెళ్లారు నిన్న పెద్దరాజారావు. హెబియస్ అయిపోయాం. మళ్ళీ ఈ రోజున నిన్న నైట్ పొద్దున కల్లా వదిలిపెట్టి మళ్ళీ ఈ రోజు ఆయన భార్యని దయమ్మ గారిని, చిన్న కొడుకు చిన్న రాజారావు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తమ అధ్యక్షులు పిల్లల్ని లొంగిపోతుంటే మాచర్ల వెళ్లకుండా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. మాచర్ల వెళ్లకుండా సుమారు 20 చెక్ పోస్టులు పెట్టారని, గురజాల మాచర్లలో 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఏమిటి రాష్ట్రంలో ఇంత దారుణంగా ఈరోజు రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉందంటే చాలా అసహ్యంగా ఉంది. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో మా నాయకుడు, మా అధ్యక్షుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళకూడదని చెప్పి ఈరోజు జిల్లా అంతా, పల్నాడు జిల్లా అంతా కూడా పోలీసు బలంలో ఈరోజు నిర్బంధం చేసే కార్యక్రమం చేశారు. దాదాపు 20 నుంచి 25 చెక్ పోస్టులు పెట్టడం మాచర్ల వెళ్లే రూట్ లో, ప్లస్ మాచర్ల గురజాల్లో 144 సెక్షన్ విధించడం, 30 యాక్ట్ అమల్లో పెట్టడం. ఇవన్నీ చూస్తే ఎక్కడున్నాం మనం ఏమన్నా ఈరోజు నియంత్రణ పరిపాలనలో ఈరోజు ఉన్నామా, లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా ఉందా ఈ రాష్ట్రంలో, ఈ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఏం తప్పు చేశాం? మా మనిషిని మేము పరామర్శించుకోవడానికి వెళ్ళకూడదా కష్టంలో ఉన్నప్పుడు? ఏమిటి ఇంత అన్యాయం? ఏంటి? ఆయన తప్పు చేయకుండా ఆయన్ని తప్పుడు కేసులో ఇరికించారనేది వాస్తవం, మీరెన్ని చెప్పినా. ఎందుకంటే మీ ఎస్పీ గారు ఆ రోజు వెళ్లి స్పాట్కి వెళ్లి చెప్పడం జరిగింది.
ఈరోజు తప్పుడు కేసులో ఇరికించి మళ్ళీ అరెస్ట్ కి సుప్రీంకోర్టు సరే న్యాయస్థానానికి చట్టాన్ని అంటే మాకు గౌరవం ఉంది, గౌరవం ఇచ్చి మేము లొంగిపోవాలని. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దొంగతనాల కేసులో 4 మందిని అంతరాష్ట్ర దొంగలు పట్టుబట్టారు. ఇక వారిని భీమడోలు బస్టాండ్ నుంచి కోర్టుకి పోలీసులు నడిపించుకుని తీసుకెళ్లారు. నిందితులు దుర్గాప్రసాద్, లక్ష్మణ్, రవికుమార్, విశాఖ, వసంతలుగా పోలీసులకు వివరించారు. నిందితులపై గతంలో 200కు పైగా దొంగతనం కేసులు ఉన్నాయని చెప్పారు. వారి వద్ద నుంచి మొత్తం 35 లక్షల రికవరీ చేసినట్లు వెల్లడించారు. Slow, up. ఎల్లకో నాగరాజు మీ ఇంటి ముందుకు వచ్చిందమ్మా, తల్లి వచ్చిందమ్మా,